this is one of the most famous and beautiful of the prayers of Queen Kunti. ఇది కుంతిదేవి చేసినటువంటి ప్రార్థనలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి చాలా సుందరమైనటువంటి ఒక ప్రార్థన. One of the first Bhagavatam verses that I learned. నేను నేర్చుకున్నటువంటి భాగవతం శ్లోకాలలో మొట్టమొదటిది అనుకోవచ్చు నేను. One of the first Bhagavatam verses that I learned. నేను నేర్చుకున్నటువంటి భాగవతం శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మొట్టమొదట నేర్చుకున్న దాంట్లో ఇది ఒకటి అనమాట. Because it's very attractive. ఎందుకంటే ఇది చాలా ఆకర్షణీయమైనటువంటిది కదా. Describes pure devotional service. ఇది శుద్ధ భక్తియుత సేవను వివరిస్తుంది. Pure devotional service. శుద్ధమైనటువంటి భక్తియుత సేవ. The pure devotee wants that his, or in this case of Kunti Devi, her attention will always flow towards the lotus feet of Krishna. ఈ శ్లోకంలో కుంతిదేవి తన యొక్క ఏకాగ్రత ఏదైతే ఉందో ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణుని యొక్క పాదపద్మముల వైపే ప్రవహించాలి అని చెప్పి ప్రార్థిస్తుంది అనమాట. Srila Prabhupada points out in the purport. శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో ఆయన సూచిస్తారు. It's not necessary that we have to change everything in the world or attempt to do so to take up bhakti. శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే భక్తిని స్వీకరించడం కోసం ఈ ప్రపంచంలో మనం చేసేది ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మనం మార్చాల్సిన అవసరం లేదు, లేదా దానిని మార్చడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి భాష్యంలో అంటారు ప్రభుపాదుల వారు. But we have to change our Prabhupada writes here, our objective, our aim, effect. కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే మన యొక్క లక్ష్యాన్ని, మన యొక్క ప్రయోజనాన్ని, మనం దేనికోసం చేస్తున్నామో దాన్ని మాత్రం మార్చాలి అని చెప్పి అంటారు. Is there. That is part of life. అంటే ఈ ఆప్యాయత అనురాగం అనేది ఉంటుంది, ఈ ఆకర్షణ అనేది ఉంటుంది, ఎందుకంటే అదే జీవిత లక్ష్యం కాబట్టి. But the object of our affection and the objective of our affection should be changed. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే మన యొక్క ఆకర్షణ లేదా మన యొక్క ఆప్యాయత దేని వైపు ఉందో ఆ వస్తువు మారాలి, దాని యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో అది మారాలి అని చెప్పి అంటారు. In this material world, the objects of our affection are, as Kunti Devi has said in the previous verse, పూర్వ శ్లోకంలో చెప్పినట్టుగా కుంతిదేవి ఏం చెప్తుంది, ఈ భౌతిక ప్రపంచంలో మన యొక్క ఆకర్షణల యొక్క లక్ష్యం ఏమిటి, లేదా మన అనురాగం ఆప్యాయత యొక్క లక్ష్యం ఏమిటి? family members. కుటుంబ సభ్యులు. But the object of our affection should be Krishna. And కానీ వాస్తవానికి మన యొక్క ఆప్యాయత ఏదైతే ఉందో దాని యొక్క లక్ష్యం కృష్ణుడై ఉండాలి. objective of our affection is sense gratification. But ప్రస్తుతం ఎలా ఉందంటే మన ఆప్యాయత, మన యొక్క అనురాగం ఏదైతే ఉందో అది దేని పట్ల అంటే ఇంద్రియ భోగం పట్ల మనకు ఆకర్షణ ఉంది. the objective of our love for Krishna should be simply to love and serve him without any. So of course there will be. మరి మనం కృష్ణుడిని ఎందుకని మన యొక్క ఆప్యాయతకు అనురాగానికి లక్ష్యంగా చేసుకోవాలి అంటే కేవలం కృష్ణుడిని ప్రేమించడానికి, కృష్ణుడిని సేవించడానికి. Some change in our life when we take up Krishna consciousness, even in the external factors. It is often alarming to the objects of our affection, our family members. కానీ మనం ఎప్పుడైతే మన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని, మన అనురాగం, మన ఆప్యాయత యొక్క లక్ష్యాన్ని కృష్ణుడి వైపుగా మరచుతామో వెంటనే ప్రస్తుతం మన అనురాగం ఎవరి పట్ల ఉందో అంటే మన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే చాలా భయపడతారనమాట. Because there is the change of activities. ఎందుకంటే మన యొక్క కార్యకలాపాల్లో మార్పులు వస్తాయి కాబట్టి. There are many cases of people who were drinking and smoking and doing so many bad things. ఎన్నో మనకి సందర్భాలు ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు. చాలా మంది వాళ్ళు
తాగుడికి అలవాటు పడి ఉండేవారు, లేదా పొగ త్రాగడానికి అలవాటు పడి ఉండేవారు. ఇలాంటి చెడు అలవాట్లకు బాగా బానిసలై ఉండేవారు చాలా మంది. who stopped all these things when they took to bhakti. కానీ ఎప్పుడైతే వాళ్ళు భక్తిని స్వీకరించారో వీటన్నిటిని కూడా వదిలిపెట్టేశారు. And taking to bhakti means hearing about Krishna, chanting about Krishna, and so. మరి భక్తిని స్వీకరించడం అంటే ఏమిటి? కృష్ణుడి గురించి వినడం, కృష్ణుడి యొక్క నామాన్ని జపించడం, ఇదే భక్తి అంటే. And that is described in the next verse. మరి దాని గురించి తర్వాత శ్లోకంలో వివరించబడుతుంది. Shinvanti gayanti grinanti bhikshasha smaranti nandanti tavehitam janaha taeva pashyantya chirena tavakam bhava pravaho paramam padambujam. You like to read that? Yeah, it's the next verse after this. ఇది ఈ శ్లోకం ఇప్పుడు ఏదైతే చదివానో దాని తర్వాత శ్లోకం అన్నమాట. No, actually it comes after. The next verse after is this Sri Krishna Krishna Sakha Vrishni Vrishabhana Vidrug. No, it's not that verse. It's before this. It's before this. So there will be a difference in life for one who takes up bhakti. కాబట్టి ఎవరైతే భక్తిని స్వీకరిస్తారో వాళ్ళ జీవితంలో వ్యత్యాసాన్ని మనం గమనించవచ్చు. Often we find that people who take up bhakti previously when they were smoking, drinking, doing so many bad things. ఇంకా తరచుగా మనం చూసే విషయం ఏంటంటే ఎవరైతే భక్తిని స్వీకరిస్తారో, అంటే ఎవరైతే భక్తి స్వీకరించడానికి ముందు వాళ్ళు పొగ త్రాగుతూ ఉంటారు, లేకపోతే మద్యం సేవిస్తూ ఉంటారు, ఇలాంటి చెడు పనులు ఎన్నో చేస్తూ ఉంటారు. Their family members never complain. కానీ ఆ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా వాళ్ళు భయపడడం లేకపోతే ఆరోపణ చేయడం అనేది ఎప్పుడు ఉండేది కాదు. But then when they take up bhakti, their family members become very disturbed. కానీ ఎప్పుడైతే వాళ్ళు భక్తిని స్వీకరిస్తారో అప్పుడు మాత్రం కుటుంబ సభ్యులు చాలా ఆందోళనకు గురైపోతారు. People are mostly concerned with other people's criticism. ఎక్కువ శాతం సమాజంలో జనం ఏమిటంటే ఇతరుల విమర్శలకే భయపడుతూ ఉంటారు. So in a society where smoking and drinking is normal, కాబట్టి ఏ సమాజంలో అయితే త్రాగుడు లేకపోతే చుట్టలో సిగరెట్లు కాల్చడం అనేది సర్వసాధారణమో, then people don't mind. Yes, you can do all these smoking, drinking, eating meat and కాబట్టి ఇలాంటి వాటిని ఎవరు పట్టించుకోరు. పర్వాలేదు, మీరు చుట్టలు సిగరెట్లు తాగొచ్చు, లేకపోతే మందు తాగొచ్చు, మాంసం తినొచ్చు, సాధారణంగా పరిగణిస్తారు వీటన్నిటిని. staying up all night, లేకపోతే అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండడం, లేదా రాత్రి అంతా తిరగడం అటు ఇటు. You can do all these things because no one will complain. ఇవన్నీ చేసినా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఎవరు వాటి గురించి మీపై ఆరోపణ వేయరని. ఎందుకు ఇలా చేస్తున్నారు? But if someone starts leading a very pure life, fully focusing on Krishna, కానీ ఒకవేళ ఎవరైనా పూర్తిగా తమ దృష్టిని కృష్ణునిపై కేంద్రీకరించి చాలా శుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అనుకోండి, then being afraid of public censure, అప్పుడు ఈ జనం, అమ్మో ఇప్పుడు జనం అందరూ కూడా ఏమంటారో ఆ విధంగా ఉంటే అనే భయంతో the family members will complain. వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన పడడం మొదలు పెడతారు. వాళ్ళు దీనికి వ్యతిరేకత చెప్పడం మొదలు పెడతారు. There was a few years ago, one of our devotees, young man, he joined the temple. కొన్ని సంవత్సరాల క్రితం మన భక్తులలో ఒక వ్యక్తి, ఒక యువకుడు, అతడు మందిరంలో చేరాడు. And as usually happens when the young man joins the temple, సాధారణంగానే ఎప్పుడైతే యువకులు మన మందిరాల్లో చేరతారో అప్పుడు ఏమవుతుంది? అలాగే అయింది. The mother becomes extremely sick and the only cure is if her boy comes home and she can see him. మరి వెంటనే సాధారణంగా జరిగేది ఏమిటి? తల్లి వెంటనే తీవ్రమైనటువంటి రోగానికి గురవుతుంది. మరి ఆమె రోగం ఎప్పుడు నయం అవుతుందంటే అబ్బాయి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి ఆమెను చూస్తేనే ఆ రోగం తగ్గుతుంది. ఇదే రోగం అందరికీ వస్తుంది. ఎవరెవరైతే మందిరాల్లో చేరతారో వాళ్ళ తల్లులందరికీ వచ్చే రోగం ఇదే. And then she I just want him to stay at home. వెంటనే ఎప్పుడైతే అబ్బాయి వస్తాడో వెంటనే జబ్బు మాయమైపోతుంది. వెంటనే ఆమె ఏముంటుంది, ఇంకా అబ్బాయి ఇంకా ఇంట్లోనే ఉండాలి, ఇది నేను కోరుకుంటుంది. Want to see him, that's all. I can't live. నేను కేవలం మా అబ్బాయి ఏం చేయకపోయినా పర్వాలేదు, నేను కేవలం మా అబ్బాయిని చూడాలంతే, ఇంకేం వద్దని చెప్పాను. Without seeing him. So the boys వాడిని నేను చూడకుండా నేను జీవించలేనని చెప్పి అంటుంది తల్లి. From Chennai, and then he got a well-paying job in Bangalore. మరి ఒక అబ్బాయి, మరి ఆ అబ్బాయి ఎవరైతే వాళ్ళ తల్లి ఆ విధంగా చేసిందో అతడు చెన్నై పట్టణానికి చెందినవాడు. ఆ తర్వాత అతడికి బెంగళూరులో మంచి జీతం వచ్చేటువంటి ఉద్యోగం లభించింది. He was very happy. Go to Bangalore and doesn't matter if I can't see you, but else.
అప్పుడు ఏముందంటే అప్పుడు ఆమెకి చాలా ఆనందం వేసింది అనమాట. సరే నువ్వు బెంగళూరుకు వెళ్ళు, నువ్వు నాకు కనిపించకపోయినా పర్వాలేదు, కానీ చక్కగా ఉద్యోగం చేస్తూ మంచి డబ్బులు సంపాదించు అని చెప్పాను. ఎందుకంటే నేను చూడకపోయినా నువ్వు పంపించే ధనాన్ని చూస్తాను కదా, అది నాకు ఆనందాన్ని ఇస్తుంది, బాగుందంతా అని చెప్పాను. I think I can tolerate not seeing you. I can just about tolerate it. So అంతకుముందు ఏముంది, నిన్ను చూడకపోతే అసలు నేను తట్టుకోలేను అని చెప్పాను అనమాట. This family affection was exposed as being a hoax. కాబట్టి ఆ విధంగా ఈ కుటుంబ ఆప్యాయత అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక పెద్ద బూటకంగా తేటతెల్లం అయిపోయింది అనమాట. That example is given there in Srimad Bhagavatam. That when a man becomes old, మరి ఈ ఉదాహరణ భాగవతంలో ఇవ్వబడింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ముసలివాడైపోతాడో he's treated like an old worn out ox. అప్పుడు అతడు కుటుంబ సభ్యులందరూ ఎలా చూస్తారట అతన్ని అంటే ఎందుకు పనికిరానటువంటి ముసలిదైపోయినటువంటి ఎద్దులాగా చూస్తారట. As long as an ox is able to work, he's looked after very carefully. అంటే ఎద్దు బాగా పని చేయగలిగినంత కాలం ఎద్దుని బాగా చూసుకుంటారు. So when he's old and can no longer work, then they don't care whether he's properly fed or whatever. కానీ ఎప్పుడైతే ఎద్దు ముసలిదైపోతుందో, ఇంకా పని చేయలేదో, అప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు అనమాట. దానికి తగినంత ఆహారం అందుతుందో లేదో ఎవడో పట్టించుకోడు. Example is given in Srimad Bhagavatam. ఈ ఉదాహరణ భాగవతంలో ఇవ్వబడింది. Actually, times have changed, and nowadays the old ox is just sold for slaughter. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది, ముసలివైపోయినటువంటి ఎద్దులన్నిటిని కూడా కబేళ్ళకి పంపేస్తారు అనుకోండి. So that example is there. As long as a man is working and earning money. కాబట్టి ఆ ఉదాహరణ ఉందన్నమాట. ఎప్పటి వరకైతే ఒక వ్యక్తి పని చేస్తూ ఉంటాడో, డబ్బు సంపాదిస్తూ ఉంటాడో, then everyone respects him and looks after him nicely. అప్పుడు అందరూ కూడా అతన్ని గౌరవిస్తారు, అతన్ని అందరూ కూడా చక్కగా చూసుకుంటారు. But when he becomes old and they can know he's no longer can contribute to other sense gratification. కానీ ఎప్పుడైతే అతడు ముసలివాడైపోతాడో, ఇక ఏ మాత్రం కూడా ఇతరుల యొక్క ఇంద్రియ భోగానికి అతడు తోడ్పాటుని ఇవ్వలేకపోతాడో, then they don't accord him the same respect. అతనికి పూర్వం ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇవ్వరన్నారు. Put him in one corner and treat him like an old worn out ox. అతను ఏం చేస్తారో ఒక మూల కూర్చోబెడతారు, ఒక ఎందుకు పనికిరానటువంటి ముసలిదైపోయిన ఎద్దులాగా పరిగణిస్తారు. Nowadays it's very common, young girls when they're getting married. ఈ రోజుల్లో చాలా సర్వసాధారణమైనటువంటి విషయం ఏంటంటే, యువతులు ఎప్పుడైతే వారు పెళ్లి చేసుకోబోతారో they give some condition. వాళ్ళు కొన్ని షరతులు పెడతారు. That I'll marry on the condition that we don't live with your parents. షరతు ఏమిటంటే మనం మీ తల్లిదండ్రులతో కలిసి మనం జీవించాం అనేది షరతు. అప్పుడే మనకి వివాహం అవుతుంది. Want to look after your old parents. ఎందుకంటే నీ యొక్క వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని నేను చూసుకోవాలని అనుకోవడం లేదు. When she gives birth and then there's the child is there and so much problem to look after, then they'll ఎప్పుడైతే ఆమె పిల్లలకు జన్మనిస్తుందో, మరి ఆ పిల్లల్ని చూసుకోవడం అనేది ఒక పెద్ద సమస్యగా తయారవుతుందో, call the mother. ఏం చేస్తుంది, తల్లిని పిలుస్తుంది అనమాట. Mother to look after the child. Otherwise, ఎందుకు పిలుస్తుంది తల్లిని? అది కూడా బిడ్డను చూసుకోవాలని చెప్పి. they don't care. లేదంటే తల్లిని కూడా ఎవరు పట్టించుకోరు. So this family affection, it's simply a hoax. కాబట్టి కుటుంబ ఆప్యాయత అనేది ఇదంతా కూడా కేవలం ఒక పెద్ద బూటకం అన్నమాట. Now of course Kunti Devi's family, they're all pure devotees. అయితే ఇక్కడ మనం కుంతీదేవి కుటుంబాన్ని చూస్తే వాళ్ళంతా కూడా గొప్ప భక్తులు అనుకోండి. Very great devotees. అందరూ కూడా చాలా గొప్ప భక్తులు. Pandavas are very famous great devotees. పాండవులు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప భక్తులు. But still she felt as if her affection was on the bodily platform. కానీ కుంతీదేవి, అలాంటి మహాభక్తురాలైనటువంటి కుంతీదేవి కూడా ఏమని భావించిందంటే, తనకు తన కుటుంబం పట్ల ఉన్న ఆప్యాయత ఏదైతుందో అదంతా కూడా శరీర తలంలో ఉన్న ఆప్యాయత అని భావించింది ఆవిడ. One of my god brothers is traveling around and preaching. మా సతీర్థులలో ఒకరు ఆయన సంచరిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. He's an older man, his children are grown up. ఆయన పెద్ద వయసు వాడు, ఆయన యొక్క పిల్లలు కూడా ఎదిగిన వారు. But he's still going with his wife.
కానీ ఆయన తన భార్యతో కలిసి ఇంకా సంచరిస్తూ ప్రచారం చేస్తూనే ఉన్నాడు. So I'm asking, so people say, well, now you're a preacher and guru. మరి నేను ఆయన్ని ఒక ప్రశ్న అడిగాను. మరి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, మీరు ఒక ప్రచారకులు, అలాగే మీరు గురువు. Then why your wife is, oh, she's a pure devotee. మరి మీ భార్య ఎందుకని మీతో పాటు ఉంది అంటే, ఓ ఆమె శుద్ధ భక్తురాలు. Maybe pure devotee, but your relationship to her is a mundane relationship. సరే, మీ భార్య శుద్ధ భక్తురాలు అయి ఉండొచ్చు, కానీ ఆమెతో మీకు ఉన్నటువంటి సంబంధం ఏదైతుందో ఇది లౌకికమైనటువంటి తలంలో ఉన్నదే కదా. Not it's you became related to her in a mundane way, not in a. ఎందుకంటే నీవు నీ భార్యతో లౌకికమైనటువంటి తలంలోనే సంబంధాన్ని కలిగి ఉన్నావు కదా. Devotional one. అదేమి భక్తిపరమైనటువంటి సంబంధం కాదు కదా. Even if the relationship is completely pure, ఒకవేళ మీ మధ్య ఉన్నటువంటి సంబంధం పూర్తిగా శుద్ధమైనది అయినప్పటికీ, still for those who are entrapped by mundane family relationships, ఎవరైతే లౌకికమైనటువంటి కుటుంబ సంబంధాలలో చిక్కుకుపోయి ఉంటారో, that will say, then they'll all say, oh, we're all pure devotees. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము అంతా కూడా శుద్ధ భక్తులు, అందుకే మేము కలిసి ఉన్నాం అంటారు. No one will ever give up this family attachment. ఎందుకంటే ఎవరు కూడా ఈ కుటుంబ ఆప్యాయతని వదిలిపెట్టరు అన్నమాట. Of course, it is not beyond the scope of Krishna consciousness that in old age husband and అయితే వృద్ధాప్యంలో భార్యాభర్తలు కలిసి ఉండడం అనేది ఈ కృష్ణ చైతన్య పరిధికి బయట ఉన్నటువంటి విషయం ఏమీ కాదనుకోండి. wife continue living together in Krishna consciousness. But the danger is there that young ఈ ప్రమాదం అనేది ఉంది ఖచ్చితంగా. పాపీశ్వరం భావం త్యజ్యంతే కలైవరం తం తం ఏవైతి కౌంతయ సదా తద్భావ భావితః. Whatever one thinks of at the time of death, ఎందుకంటే మరణ సమయంలో ఒక వ్యక్తి దేని గురించి అయితే ఆలోచిస్తాడో, one will attain a body according to that. So if ఖచ్చితంగా వ్యక్తి ఆ ఆలోచనకు తగినటువంటి శరీరాన్ని పొందుతాడు. one thinks of one's spouse in a mundane way, మరి ఒక వ్యక్తి తన భార్య గురించి లౌకికమైనటువంటి విధానంలో ఆలోచిస్తే, then one will have to take birth again in this material world. మళ్ళీ ఆ వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో జన్మించాల్సి ఉంటుంది. Srila Prabhupada said that was one good thing about Western societies. శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, పాశ్చాత్య సమాజంలో ఒక మంచి విషయం అన్నారు. There's no family attachment. వాళ్ళకి కుటుంబ ఆప్యాయతలు అనేవి లేవు అని చెప్పి అన్నారు. No family attachment, not because they're spiritually advanced, but ఎందుకనే వాళ్ళకి కుటుంబ ఆప్యాయతలు లేవు, వాళ్ళు ఏదో ఆధ్యాత్మికంగా ఉన్నత సాధించారు కాబట్టి కాదు. because they're like animals, like cats and dogs. ఎందుకంటే వాళ్ళు జంతువుల్లాగా జీవిస్తారు కాబట్టి, వాళ్ళు పిల్లులు కుక్కలు లాంటి వాళ్ళు కాబట్టి. Cats and dogs, they simply, they'll impregnate the she animal and then they'll leave. ఎందుకంటే కుక్కలు పిల్లులు మీరు చూస్తే అవి ఆడ కుక్కలు ఆడ పిల్లులను గర్భవతులను చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. Find cats and dogs living in families. ఎందుకంటే మనం ఇప్పుడు చూడం కుక్కలు పిల్లులు కుటుంబాలుగా జీవించడం అనేది. So that's not actually very good. కాబట్టి అది వాస్తవానికి అంత మంచిది కాదు. Because in this way the whole society is completely disturbed. ఎందుకంటే ఈ విధంగా సమాజం అంతా కూడా పూర్తిగా అది కలత చెంది ఉంటుందన్నమాట. There's no family life. వాళ్ళకి అసలు కుటుంబ జీవనం అనేది లేదన్నమాట. Family life is required to maintain stability in society and మరి కుటుంబ జీవితం అనేది సమాజంలో స్థిరత్వాన్ని కలిగి ఉండడం కోసం అవసరం. transmit spiritual culture generation to generation. అంటే ఆధ్యాత్మిక సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి అందించడానికి ఈ కుటుంబ జీవితం అనేది అవసరం. But at the same time it's a cause of very strong material attachment. అదే సమయంలో అది చాలా దృఢమైనటువంటి భౌతిక ఆసక్తికి కారణం కూడా అవుతుంది. Binds us in this material world. మరి ఈ భౌతిక ఆసక్తి అనేది మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో బంధిస్తుంది. So the Western people are not attached to family life. కాబట్టి ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు కుటుంబ జీవితానికి అనాసక్తులై ఉంటారు. That's a very broad statement. It's not. అయితే అది చాలా విస్తృతమైనటువంటి ప్రకటన అనుకోండి. 100% true in all cases. అదే అన్ని సందర్భాల్లో కూడా 100% సత్యం అని చెప్పలేం. But that they're not attached to family life doesn't mean that they're not attached to sex life. They're like. కానీ వాళ్ళ కుటుంబ జీవితం పట్ల ఆసక్తి లేరు అంటే దాని అర్థం వాళ్ళు మైథున జీవితానికి ఆసక్తి కలిగి లేరు అని అర్థం కాదు.
dogs who want sex, but they don't want the family responsibility. ఎలాగంటే కుక్కలకి మైదాన జీవితం కావాలి కానీ కుటుంబ బాధ్యత అయితే అవసరం లేదు. So the point here, I'm saying this because this is the subject of the previous verse. సరే, ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పూర్వ శ్లోకంలో ఇదే చర్చా విషయం అన్నమాట. And in this purport also Prabhupada discusses these points. ఎందుకంటే ఈ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఈ అంశాలను చర్చిస్తున్నారు. The real point is that we should become fully attached to Krishna. అసలైనటువంటి విషయం ఏంటంటే మనం పూర్తిగా కృష్ణుడి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. But as long as we are attached to anything in this material world, కానీ మనం ఈ భౌతిక ప్రపంచంలో దేని పట్ల అయినా ఎంతవరకు అయితే మనం ఆసక్తి కలిగి ఉంటామో we cannot be fully attached to Krishna. అప్పుడు మనం పూర్తిగా కృష్ణుడి పట్ల ఆసక్తిని కలిగి ఉండలేం. It can be very difficult to give up our material attachments. అయితే మన భౌతిక ఆసక్తులను విడిచిపెట్టడం అనేది చాలా కష్టతరం కావచ్చు. Someone told me that what is it in Mayapur, so many of the brahmacharis, they're following the cricket games. నాకు ఎవరో చెప్పారు ఏమిటంటే అది మాయాపూర్లో చాలా మంది బ్రహ్మచారులు ఈ క్రికెట్ ఆటలను అనుసరిస్తున్నారట. అంటే ఎక్కడెక్కడ క్రికెట్ మ్యాచ్లు ఏం జరుగుతున్నాయి ఏమిటనే దాన్ని అనుసరిస్తున్నారట బాగా. And why do you live in Mayapur? మరి అసలు మీరు మాయాపూర్లో జీవించడం ఎందుకు? And actually they are polluting the atmosphere because వాస్తవానికి వాళ్ళు అక్కడ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసేస్తున్నారు. even the boys who grew up in the Gurukul, who never were in that atmosphere, they're also interested. చివరికి అక్కడ గురుకులాల్లో ఎదిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ వాతావరణంలో పెరగలేదో వాళ్ళు కూడా ఈ క్రికెట్ ఆటలో ఆసక్తిని పొంది ఉంటున్నారు. So it shows that it's difficult to give up that attachment. కాబట్టి ఇది దేన్ని సూచిస్తుందంటే ఆ ఆసక్తిని విడిచిపెట్టడం చాలా కష్టం అని. When I was in Salem, I learned that some of the devotees there, their national football team had been defeated in the World Cup. నేను సేలంలో ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే కొంతమంది భక్తులు అక్కడ ఉన్నారు, వారి జాతీయ ఫుట్బాల్ టీం ఏదైతే ఉందో అది వరల్డ్ కప్ ఆటలో ఓడిపోయిందట. So I asked them, how do you know? I said, well, వారిని అడిగాను, మీకు ఇలా తెలుసా విషయం అని. We got an email from our country, the devotees. వాళ్ళు ఏమన్నారంటే మా దేశం నుండి మాకు ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. So I asked them to find out the date and the place of the World Cup final. మరి నేను వాళ్ళకి ఏం చెప్పానంటే వరల్డ్ కప్ ఫైనల్ ఆట జరిగేటువంటి తేదీ అలాగే ప్రదేశం ఆ వివరాలు తెలుసుకోండి అని చెప్పి అడిగాను. Because I have to go to Europe soon and I want అంటే నేను త్వరలోనే యూరోప్కి వెళ్ళాల్సి ఉంది. To make sure that madness is all finished before I go there. ఎందుకంటే నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఆట పిచ్చి అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి. It can be dangerous. They're actually, they're like wild animals, these football fans. ఎందుకంటే చాలా చాలా ప్రమాదం అన్నమాట. ఎందుకంటే ఈ ఫుట్బాల్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రూర మృగాలు లాంటి వాళ్ళు అన్నమాట. It can be dangerous. They're like crazy men, these football. ఎందుకంటే ఈ ఫుట్బాల్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిచ్చివాళ్ళు అన్నమాట, చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. So we should know that the purpose of life is simply to develop our love for Krishna. కాబట్టి మనం తెలుసుకోవాలి ఏమిటంటే మన జీవితం యొక్క ప్రయోజనం ఏమిటంటే కేవలం కృష్ణుని పట్ల మన ప్రేమను అభివృద్ధి చేసుకోవడం అని. This process that Chaitanya Mahaprabhu has given us through Rupa Goswami, through మరి ఈ ప్రక్రియ మనకు చైతన్య మహాప్రభు ఇచ్చారు రూప గోస్వామి ద్వారా. the parampara. This is meant for developing our love for Krishna. మరి ఈ ప్రక్రియ ఇదైతే పరంపరగా మనకు వచ్చిందో అది కృష్ణ ప్రేమను పెంపొందించుకోవడం కోసం ఉంది. So it's very important that we all come together in the morning and కాబట్టి ఇది చాలా ముఖ్యం. మనం ప్రతిరోజు ఉదయం అందరం కూడా కలిసి రావాలి, discuss Srimad Bhagavatam. శ్రీమద్ భాగవతాన్ని చర్చించాలి. There may not be many devotees present. మరి ఎక్కువ మంది భక్తులు ఉండకపోవచ్చు ఆ చర్చలో, It doesn't matter. We should పెద్ద విషయం కాదు, discuss about Krishna. కానీ మనం కృష్ణుని గురించి చర్చించాలి. And in the evening, come together again and all day engage in the service of Krishna. అలాగే సాయంత్రం కూడా మనం అందరం కూడా మళ్ళీ కలిసి రావాలి, ఇక రోజంతా మన సేవలో నిమగ్నం కావాలి. And when you get some extra time, you read these books. మరి మీకు ఎప్పుడైతే అదనంగా సమయం లభిస్తుందో అప్పుడు మీరు ఈ గ్రంథాలు చదవండి. Try and learn some slokas. అలాగే కొన్ని శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. You can go and see our professor. He's teaching the brahmacharis shlokas. మరి ఇక్కడ మన ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన వెళ్ళి మీరు కలవచ్చు. ఆయన ఆ బ్రహ్మచారి శ్లోకాలు నేర్పుతున్నారు.
learning shlokas is very helpful to absorb our mind in Krishna. మరి శ్లోకాలు నేర్చుకోవడం అనేది మన మనసుని కృష్ణునిలో నిమగ్నం చేయడానికి చాలా చాలా సహాయకారం అవుతుంది. Because these are pure spiritual sounds. ఎందుకంటే ఇవి చాలా శుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక శబ్దాలు. త్వయిమేనన్య విషయామతిర్మథోపతే సకృత్రతిముద్వహతాదధ గంగే భోగం ఉదన్వతి. Just hearing it sounds very beautiful and purifying, isn't it? అసలు ఈ శబ్దాలు వింటేనే అవి చాలా సుందరంగా ఉన్నాయి, చాలా పవిత్రీకరించేవిగా ఉన్నాయి, అవునా కదా? And then when we consider what is the purport, that మనం ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటనే దాన్ని మనం పరిగణిస్తే is also so inspiring to us. మరి ఆ తాత్పర్యం కూడా మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. And there's a shloka for every situation. మరి ప్రతి సందర్భానికి ఒక శ్లోకం ఉంటుందన్నమాట. If you see the moon rising, then immediately you can think. మీరు ఎప్పుడైతే చంద్రుడు ఉదయించడం చూస్తారో వెంటనే మీరు ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకోవచ్చు. There are so many verses about ఎన్నో శ్లోకాలు ఉన్నాయి చంద్రుడి గురించి. Suhamapse kontaya prapasmi. What's the next word? Shashi. Shashi means yeah, the moon. So we can remember ప్రభాస్మి శశి సూర్యయోహో అని చెప్పి అంటున్నాడు. శశి అంటే ఎవరు? చంద్రుడు. that Krishna is the light of the moon. కాబట్టి వెంటనే మనం గుర్తు చేసుకోవచ్చు కృష్ణుడే చంద్రునిలోని వెలుగు అని చెప్పి. Shashi, yeah, that's Shashi means who's got the figure of a hare. మరి శశి అంటే ఎవరు? కుందేలు బొమ్మ కలిగిన వాడు అని అర్థం, అంటే చంద్రుడు అని. Hare, H-A-R-E. Because if you look at the moon, looks like there's a hare in the moon. ఎందుకంటే మీరు చంద్రుని వైపు చూశారనుకోండి, చంద్రునిపై ఒక కుందేలు ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. So when you see a river, then you can remember the Yamuna. అలాగే మీరు ఎప్పుడైతే ఒక నదిని చూస్తారో మీరు వెంటనే యమునా నదిని గుర్తు చేసుకోవచ్చు. When you see this kind of river, you can remember the river of hell described in Srimad Bhagavatam. అలాగే ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నది ఏదైతే ఉందో దాన్ని చూసినప్పుడు మీకు భాగవతంలో ఏదైతే నరకంలో ప్రవహించే నది ఉంటుందో దాన్ని గుర్తు చేసుకోవచ్చు. మన మురికాలో ఉంది కదా, అది చూసినప్పుడు. It's described in the Bhagavatam. There's అంటే భాగవతంలో వివరించబడింది a river full of stool and pus and blood. ఎందుకంటే నరకంలో ప్రవహించే నది యొక్క వివరణ ఉంది. అందులో ఏముంటుందట? అది పూర్తిగా మలంతోటి, చీముతోటి, రక్తంతోటి కలగలిసి ప్రవహిస్తూ ఉంటుంది అని. మరి ఇక్కడ అదే విధంగా కదా, అందులో కూడా అవే కదా ఉంటాయి, అవునా కదా? భీమవరం పట్టణంలో మురికాలు వెళుతుంది, అన్ని హాస్పిటల్స్ నుంచి వచ్చేవి, అన్ని ఇళ్ల నుంచి వచ్చే మలమూత్ర విసర్జనలన్నీ అందులోనే వెళ్తాయి. ఆసుపత్రుల నుంచి అంటే చీమి వెళుతుంటుంది, మరి ఇంకా రక్తం కూడా వెళుతుంటుంది. అక్కడే కబేళాలు ఉంటాయి, కోళ్ళు, గొర్రెలు, ఆవులు అవి నరుకుతూ ఉంటారు, గేదెల్ని, అది కూడా నది అందులోనే వెళుతుంది. కాబట్టి నరకంలో కూడా అదే నది ఉంది అంటే ఇక్కడ కూడా అదే నది ఉందని కదా అర్థం. And you have to live in that, and then the మరి మనం గుర్తు చేసుకోవాలి, మనం అక్కడికి వెళ్ళాలి, మనం కూడా నరకంలో జీవించాల్సి వస్తుంది. the insects, they eat you. మరి అక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాలు మనల్ని తినేస్తుంటాయి. So in this way, wherever we go, whatever we see, whatever we think of, that మరి ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏది చూసినా, మనం దేని గురించి ఆలోచించినా be in relationship with Krishna అది కృష్ణ సంబంధంగా ఉండొచ్చు. by studying and becoming absorbed in Shastra. ఆ విధంగా శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా, శాస్త్రంలో నిమగ్నం కావడం ద్వారా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏది చూసినా, దేని గురించి ఆలోచించినా కృష్ణ సంబంధంగా దాని గురించి ఆలోచించవచ్చు. So that is the life of a brahmachari. కాబట్టి అది బ్రహ్మచారి యొక్క జీవితం అంటే. Kunti Devi's instructions are very valuable for brahmacharis. మరి కుంతిదేవి యొక్క ప్రార్థనలు బ్రహ్మచారులకు చాలా విలువైనటువంటిది. Brahmacharis, they don't associate with women, but you బ్రహ్మచారులు అంటే వారు స్త్రీలతో సాంగత్యం చేయరు, should associate with Kunti Devi. కానీ బ్రహ్మచారులు కుంతిదేవితో సాంగత్యం చేయాలి. That's what I said. That's what I'm saying. అదే నేను చెప్పాను, అదే నేను చెప్తున్నాను కూడా. Don't associate with women, but if you can get the association of Kunti, Draupadi, Rukmini. బ్రహ్మచారులుగా మీరు స్త్రీలతో సాంగత్యం చేయొద్దు, కానీ మీకు ఒకవేళ కుంతి, ద్రౌపది, రుక్మిణి ఇలాంటి వాళ్ళతో సాంగత్యం లభిస్తే, these are very greatest devotees. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప భక్తులు. Actually, brahmacharis should always think of women.
వాస్తవానికి బ్రహ్మచారులు ఎల్లప్పుడూ స్త్రీల గురించి ఆలోచించారు. They should think of Radha and the gopis ఎప్పుడు కూడా రాధారాణి గురించి, గోపికల గురించి ఆలోచించాలి. and రుక్మిణి గురించి, and how they can serve Krishna. వాళ్ళు ఏ విధంగా కృష్ణుని సేవించారో దాని గురించి ఆలోచించాలి. That's the only way you can be a good brahmachari. మీరు మంచి బ్రహ్మచారిగా ఉండాలంటే అదే మీకు ఉన్నటువంటి ఏకైక మార్గం. Always think of women. ఎల్లప్పుడూ స్త్రీల గురించి ఆలోచించండి. By the mercy of Radha, we can get free from all Radha. కాబట్టి మనం శ్రీ రాధా యొక్క కృప వలన మనం అన్ని విధములైనటువంటి బాధ నుంచి కూడా మనం బయటపడవచ్చు అన్నమాట. If we don't worship Radha, then that will be Baddha. కాబట్టి మనం రాధను ఆరాధన చేస్తే బద్ధ నుంచి బయటపడతాం. కానీ మనం రాధని ఆరాధించకపోతే అప్పుడు మనం బద్ధులమైపోతాం. So we worship Radha together with Krishna by chanting. కాబట్టి మనం Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. కాబట్టి మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించడం ద్వారా రాధారాణిని కృష్ణునితో కలిపి మనం ఆరాధన చేస్తాం. Oh Radha, oh Krishna, please engage me in your service. ఓ రాధా, ఓ కృష్ణ, దయచేసి నన్ను మీ సేవలో వినియోగించండి. So the sum and substance of Kunti Devi's prayers is to give up material relationships. కాబట్టి కుంతీదేవి ప్రార్థనల యొక్క సారాంశం ఏమిటంటే మనం భౌతికమైనటువంటి బంధాలను విడిచిపెట్టాలి and develop the purely spiritual relationships in అలాగే relationship to Krishna and కృష్ణ సంబంధంగా శుద్ధమైనటువంటి సంబంధాలను నెలకొల్పుకోవాలి. his devotees. అలాగే కృష్ణుని యొక్క భక్తులతో శుద్ధమైనటువంటి సంబంధాలను కలిగి ఉండాలి. Actually, Kunti is in that position. వాస్తవానికి కుంతీదేవి ఆ స్థాయిలో ఉంది. Because even from the relationship point of view, Krishna is her relation. How? ఎందుకంటే బంధుత్వం రీత్యా మనం చూసినా మరి కృష్ణుడితో ఆమె ఒక బంధుత్వంలో సంబంధం అనేది కలిగి ఉంది. ఆమె is Kunti related to Krishna? మరి ఏ విధంగా కుంతీదేవికి కృష్ణుడితో బంధుత్వం ఉంది? How is that? ఏ విధంగా ఉంది? Means the in English aunt means it means the sister of your father or your mother. But in ఆంగ్ల భాషలో ఆంట్ అంటే మీ తండ్రి యొక్క సోదరి లేదా మీ తల్లి యొక్క సోదరి అని అర్థం. in Indian languages they have different words. అయితే భారతీయ భాషల్లో వాటికి వివిధ వేరే పదాలు ఉంటాయి. They have mama and kaka divides between the female and the male side. I don't know what it is in Tamil. అయితే భారతీయ భాషల్లో తల్లి వైపు సంబంధాలకి తండ్రి వైపు సంబంధాలకి వేరువేరుగా పదాలు వాడతారు. So you should from the Indian word you should immediately understand what is the relationship. ఎందుకంటే మీకు భారతీయ భాషలో అక్కడ చెప్పినటువంటి పదాన్ని బట్టి వెంటనే మీకు అర్థమవుతుంది కృష్ణుడికి కుంతీదేవికి మధ్య సంబంధం ఏమిటి అనేది. Is it? అవునా కదా? They said the word what's the Tamil word? It means the sister of the father. Yeah, so Vasudev's sister. కాబట్టి కుంతీదేవి ఎవరు? వసుదేవుని యొక్క సోదరి, అంటే కృష్ణుని యొక్క మేనత్త. Is Kunti Devi. Then how many wives did Vasudeva have? మరి వసుదేవునికి ఎంతమంది భార్యలు ఉన్నారు? Now you have to read the Bhagavatam. మరి ఇప్పుడు మీరు భాగవతం చదవాల్సి ఉంటుంది. It comes up in the 9th canto. దీని గురించి 9వ స్కందంలో వస్తుంది భాగవతంలో. There are 9 sisters of Devaka. మరి దేవకనుకి 9 మంది సోదరీమణులు ఉన్నారు. The first one was called Devaki. మరి మొదట ఆమె పేరు దేవకి. And they all become wives of Vasudeva. మరి ఆ దేవకుని యొక్క 9 మంది సోదరీమణులు వసుదేవునికి భార్యలయ్యారు. Yeah, 9 sisters. They all became wives of Vasudeva. అవును, మరి ఆ 9 మంది సోదరీమణులు ఈ వసుదేవుని యొక్క భార్యలయ్యారు. There's one, apart from Devaki, there's one other very famous wife of Vasudeva. మరి దేవకి మాత్రమే కాకుండా వసుదేవుని యొక్క మరొక ప్రముఖమైనటువంటి భార్య ఉంది. Who's that? ఎవరది? Say? చెప్పండి. Rohini, yeah. రోహిణి. Mother of?
బలరాముని యొక్క తల్లి. So these are all relations of Krishna. కాబట్టి ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క బంధుత్వాలు. They are not mundane relationships. లౌకికమైనటువంటి బంధుత్వాలు కాదు. Actually, in one sense, we're all related to Krishna. వాస్తవానికి ఒక విధంగా చూస్తే మనం అందరం కూడా కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. Even physically. అంటే నేను అనేది భౌతికంగా చూసినా కూడా, even on the bodily way. అంటే శరీరతనంలో చూసినా కూడా. Because Krishna is aham bija pradah pita. కృష్ణుడు ఏమంటున్నాడు? అహం బీజ ప్రదః పిత అని చెప్పుకుంటున్నాడు. Seed giving father of all living beings. సకల జీవులకు ఆయనే బీజ ప్రదాత అయినటువంటి తండ్రి. So maybe very distant relation, but they're all related. But అయితే చాలా చాలా సుదూరమైనటువంటి బంధుత్వం అయి ఉండొచ్చు, కానీ మొత్తానికి జీవులందరూ కూడా బంధాన్ని కలిగి ఉన్నారు కృష్ణుడితో. Spiritually we're very closely related. మరి ఆధ్యాత్మికంగా చూస్తే మనం చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాం కృష్ణుడితో. So let us develop our spiritual relationship with Krishna. కాబట్టి మనం కృష్ణుడితో ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాన్ని పెంపొందించుకుందాం. హరే కృష్ణ. परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय। संसार दावानन्दनिरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्।